హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ రామ. సో మొత్తానికి 'పెద్ది' సినిమా చూసిన తర్వాత అసలు ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. సో నిన్న సినిమా రిలీజ్ అయింది. నిన్న 8:00 తర్వాత సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి ఫస్ట్. దాని తర్వాత కొందరు ఈ నెగెటివ్ ఫ్యాన్స్ ఎలాగో ఉంటారు, ప్రతి సినిమాకి ఉంటారు. సో నెగెటివ్ ఫ్యాన్స్ నుండి కూడా కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలు ఈ 'పెద్ది' సినిమా అస్సాం అయిపోయిందని, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాని ఒప్పుకోకపోవడం మంచిదైందని రకరకాల కామెంట్స్ పెట్టారు. సో ఇక సరే, అసలు జనరల్‌గా ఎవరన్నా చూసిన తర్వాతే కదా సినిమా మీద ఒపీనియన్ అనేది వస్తది. సో ఇవాళ ప్రసాద్ ఐమాక్స్ పీసీఎక్స్‌లో సినిమా చూడడం జరిగింది. అసలు సినిమా చూసిన తర్వాత నాకు అసలు మైండ్ బ్లాక్ అయిందసలు. ఇప్పటికి నేను 'పెద్ది' ఔరా నుండి బయటకి రాలేకపోతున్నా. ఆ ఎమోషన్ సీన్స్ గానీ, లేకపోతే అసలు ఆయన చేసిన యాక్టింగు ఇప్పటికి స్టిల్ ఇన్ మై మెమరీ ఓన్లీ. సో 'రంగస్థలం' సినిమా అప్పుడు నేను చిరంజీవి గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసేటప్పుడు, 'రంగస్థలం' సినిమా చూసిన తర్వాత, సార్ మీరేమనుకోకండి, అసలు ఇక మీ యాక్టింగ్ మించిపోయాడు సార్ రామ్ చరణ్ గారు. ఇక అసలు ఆయన యాక్టింగ్ చూస్తూ ఉంటే అసలు ఇక పీక్ లెవెల్‌లో చేశారు సార్ 'రంగస్థలంలో' అని చెప్పేసి అప్పుడు నేను ట్వీట్ చేయడం జరిగింది. బట్ 'పెద్ది' చూసిన తర్వాత ఇక అసలు ఇక ఆ ట్వీట్ చేసింది కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ తర్వాత, అంటే ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అసలు ఇంక వర్ణించడానికి మాటలు లేవు. అంత పీక్ లెవెల్‌లో ఆయన యాక్ట్ చేశారు. యాక్టింగ్ కాదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారి గట్స్‌కి ఎక్కడ మెచ్చుకోవాలండి మనం. ఈ స్టోరీని ఎప్పుడైతే ఆయన ఓకే చేశాడో అప్పుడే ఆయన గట్స్‌కి మెచ్చుకోవాలి. నిజంగా ఒక్క హీరో, ఒక టాప్ లెవెల్ హీరో ఇలాంటి స్టోరీ యాక్సెప్ట్ చేస్తారా అని అనిపిస్తుంది. కానీ ఆయన యాక్సెప్ట్ చేయడమే కాకుండా అసలు సినిమాలో ప్రతి సీన్‌లో ఆయన జీవించేశాడు. స్టార్టింగ్ ఫ్రేమ్ నుండి ఎండింగ్ ఫ్రేమ్ వరకు ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన పీక్ లెవెల్‌లో పెర్ఫార్మెన్స్ చూయించారు. ఎక్కడే గాని ఈ ఒక్క దగ్గర డౌన్ అయిందనో, లేకపోతే ఈ సీన్ బాలేదనో అలా చెప్పడానికి లేదు. పీక్ లెవెల్‌లో ఆయన యాక్టింగ్ ఉంటది. వన్ మ్యాన్ షో. అస్సలు అసలు వేరే లెవెల్‌లో యాక్టింగ్ చేశారు ఆయనైతే మాత్రం. సో స్టార్టింగ్ క్రికెటర్‌గా, దాని తర్వాత కుస్తీ ఫైట్ చేయడం, దాని తర్వాత ఈ రన్నింగ్ రేస్‌లో. హలో, క్రికెటు, కుస్తీ ఈ 2 ఒక ఎత్తయితే, చివరిగా వచ్చే అసలు ఆ రన్నింగ్ రేస్ ఏదైతే ఉంటదో, అంటే దాని గురించి నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పకూడదు. ఎందుకంటే నేను చెప్పేసాననుకోండి, మొత్తం ఇక సినిమా స్పాయిల్ అయిపోద్ది. సో నేను అసలు అది ఎక్కువగా కూడా చెప్పను. క్లైమాక్స్ అసలు ఆ ట్విస్ట్ అదిరిందసలు. అదిరింది కాదు, మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు. అసలు ఎలా ఒప్పుకున్నారు రామ్ చరణ్ గారు ఈ సినిమా? నిజంగా ఈ స్టోరీ విన్న తర్వాత ఆయన ఏ రకంగా దీన్ని యాక్సెప్ట్ చేశారనిపించిందని ఇప్పటికి స్టిల్ నాకు అర్థం కాదు. అంటే అంత గట్సిగా తీశారు ఆయనైతే. నిజంగా ఛాలెంజింగ్‌గానే చేశారు. పర్ఫార్మెన్స్ గానీ అసలు మొత్తం. సో ఇక ఈ మొత్తం 3 వెర్షన్‌లో, ఫస్ట్ క్రికెటరు, దాని తర్వాత రెజ్లరు, దాని తర్వాత రన్నింగ్ రేస్‌లో పాల్గొనే వ్యక్తి. సో జనరల్‌గా మీ అందరికి స్టోరీ తెలిసిందే. ఒక గుర్తింపు లేని ఊరికి, ఒక రైలు ఆగని ఊరికి, ఆ రైలుకి ఆ ఊరికి ఒక గుర్తింపు కావాలి. ఆ ఊర్లో ఒక రైల్వే స్టేషన్ కావాలి, రైలు ఆగాలి. దాని కొరకు పోరాడే వ్యక్తే రామ్ చరణ్ గారు, 'పెద్ది'. సో ఇది జనరల్ స్టోరీ. సినిమా రిలీజ్ కాకముందే అందరికి తెలిసిన స్టోరీనే. సో ఆ స్టోరీ మనకు తెలిసినా కూడా నిజంగా ఇలా మనం ప్రతి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఊహించని కూడా ఊహించలేం. అలా తీశారు బుచ్చిబాబు సన్నా గారైతే. జనరల్ స్టోరీ అవుట్‌లైన్ తెలిసిపోతే మొత్తం ఊహించేస్తాం కదా! బట్ ఈ సినిమా స్టోరీ అవుట్‌లైన్ తెలిసినా సరే ఊహించలేని మలుపులతో సినిమా సాగుతా ఉంటది. ఎక్కడే గాని ఒక్క ఫ్రేమ్ గూడా బోర్ కొట్టకుండా బుచ్చిబాబు గారు నిజంగా పీక్ లెవెల్‌లో తీసుకెళ్ళిపోయారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టార్టింగ్‌లో జాహ్నవి గారి ఎపిసోడ్స్ కొన్ని కొంత అంటే ఎంటర్‌టైనింగ్ అనిపించినా, అంటే సినిమాకి సంబంధం ఉండదు. బట్ కొంచెం ఎంగేజింగ్ కొరకు అది డ్రాగ్ చేశారనిపించింది. బట్ అది ఓకే. ఒక హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఉండాలి కాబట్టి ఆ ఎపిసోడ్ మొత్తం పెట్టడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే ఆయన క్రికెట్ ఆడుతూ, ఎప్పుడైతే ఆయన
అసలు ఒక ఇన్సిడెంట్ తర్వాత రియలైజ్ అవుతాడో, నేను ఎక్కడ స్టోరీ చెప్పేస్తానో అని చెప్పేసి బాగా ఆలోచించి మాట్లాడుతున్నాను. సో, ఎక్కడైతే ఆ క్రికెట్ దగ్గర ఆయన మోసపోయాను అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన గ్రహిస్తాడో, అక్కడి నుండి స్టోరీ మొత్తం ఇక ఎండింగ్ వరకు పీక్ లెవెల్ ఉంటది. సో, ఇక క్లైమాక్స్ వచ్చేసరికి అసలు ఇక మైండు బ్లాక్ అయిపోద్ది. అసలు మతి పోతుంది క్లైమాక్స్ వచ్చేసరికి. అలా ఉంటది. అసలు నేను ఎప్పుడెప్పుడో గతంలో ఈ 'సంక్రాంతి' సినిమా అప్పుడు లేకపోతే 'వెంకటేష్' గారి సినిమాలకు జనరల్‌గా ఏడుపొచ్చాయి కొన్ని సీన్‌లకి. దాని తర్వాత ఈ మధ్య కాలంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా చూస్తున్నప్పుడు గూడా చిరంజీవి గారు, రవితేజ గారు ఒక సీన్ అదే రవితేజ గారు చనిపోతున్నప్పుడు చిరంజీవి గారు ఏడుస్తారు గదా! ఆ ఏడుస్తున్నప్పుడు అప్పుడు గూడా నాకు కొన్ని కన్నీళ్ళొచ్చాయి. సో, చాలా తక్కువ సినిమాలు చూసి ఏడవడం గూడా. బట్ కొన్ని కొన్ని జీవించే సీన్‌లుంటే డెఫినిట్‌గా కన్నీళ్ళొచ్చేస్తాయి మనకు. ముఖ్యంగా నాకు. అలాగా 'వాల్తేరు వీరయ్యలో' చిరంజీవి గారి ఎపిసోడ్ చూసిన తర్వాత అక్కడ కన్నీళ్ళొచ్చింది. దాని తర్వాత చాలా సినిమాలొచ్చాయి. చాలా సినిమాలు చూశాను. ఎక్కడ గాని అంత ఎమోషన్ అవ్వలేదు. బట్ ఫస్ట్ టైమ్ 'పెద్ది' చూసిన తర్వాత నిజంగా ఏడుపొచ్చేసిందసలు. నిజంగా అసలు నాకు తెలియకుండానే కంట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. ఆ లాస్ట్ 50, 40 మినిట్స్ ఆ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో, నిజంగా ప్రతి సీన్‌కి ఇంకా ఎమోషనల్‌గా బుచ్చిబాబు గారు మనల్ని లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అంత ఏడుపొచ్చేసింది నిజంగా ఆ సీన్‌లు చూసిన తర్వాత. నేనొకడే ఏడుస్తున్నానా? లేకపోతే వేరే వాళ్ళేమన్నా ఏడుస్తున్నారా? అని చెప్పేసి చుట్టుపక్కల చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు గూడా ఆళ్ళు బోరున ఏడ్చేస్తున్నారు ఆ సీన్‌లకైతే. ప్రతి ఒక్కరు ఇలా కళ్ళు తుడిచేసుకుంటున్నారిలా. నేను నిజంగా అది ఇవాళ పీసీఎక్స్ స్క్రీన్‌లో నిజంగా నేనది అబ్జర్వ్ చేశాను. అంటే అంత ఎమోషనల్‌గా తీసుకెళ్ళిపోయారు సినిమాని. జనరల్‌గా క్లైమాక్స్ వచ్చేసరికి మన రెగ్యులర్ ఫార్మాట్ ఉంటది గదా! హై లెవెల్‌లో ఫైట్‌లుండాలి. ఇలా ఉంటది గదా! అలా హై లెవెల్‌లో ఫైట్స్ కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా ఒక కొత్త పంతాలో తీసుకెళ్ళిపోయారు. ముఖ్యంగా హాస్పిటల్ ఎపిసోడ్ అయితే ఇగ నిజంగా ఇదివరకు చెప్పినట్టు హాస్పిటల్ ఎపిసోడ్ మిమ్మల్ని ఏడిపిస్తదని చెప్పేసి ఇదివరకు చెప్పినట్టు నిజంగా హాస్పిటల్ ఎపిసోడ్ అయితే ఇక అసలు ప్రతి ఒక్కరు ఇక సీట్‌లకి అతుక్కుపోతారు. అలా ఉంటది హాస్పిటల్ ఎపిసోడ్ అయితే. 'రామ్ చరణ్' గారు అసలిక ఆయన అక్కడ యాక్టింగ్ చేస్తారు నిజంగా. ఇక పీక్ లెవెల్. ఇది హాస్పిటల్‌లో అతనికి కాళ్ళకి బ్యాండేజ్ కట్టిన తర్వాత మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయను. బట్ కాళ్ళకి బ్యాండేజ్ కట్టిన తర్వాత "నువ్విక ఆడడానికి పనికిరావు" అని చెప్పేసి డాక్టర్లు ఇక చెప్పేసిన తర్వాత ఆయన చేసే నెక్స్ట్ లెవెల్ యాక్టింగు అసలిక సీట్లు అతుక్కుపోతారు. అలా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంటది. ఇక మిగతా వాళ్ళు 'జగపతి బాబు' గారంటారా అసలు పీక్ లెవెల్. మనకి జనరల్‌గానే 'జగపతి బాబు' గారంటే మనకు తెలుసు. ఆయన జీవించేస్తారు. అలా పూర్తిగా జీవించేసారు ఆయన క్యారెక్టర్‌లో. ఈ 'జాహ్నవి' గారైతే ఫస్ట్ హాఫ్‌లో స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటారు. దాని తర్వాత కనబడరు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలకొకసారి ఆమె అలా వచ్చిపోతూ ఉంటదంతే. అండ్ ఒక ఐటెమ్ సాంగ్ ఒకటుంది. అసలు ఐటెమ్ సాంగ్ ఎందుకు పెట్టాడో నాకిప్పటికీ అర్థం కాదు. అంత సీరియస్‌గా కథ సాగుతూ ఉంటే బుచ్చిబాబు గారు సడెన్‌గా ఐటెమ్ సాంగ్ పెట్టారు. మేబీ అది కొంచెం రిలీఫ్ చేయడానికనే అనుకుంటున్నాను. జనరల్‌గా ఐటెమ్ సాంగ్స్ గానీ, సాంగ్స్ ఎందుకు పెడతారంటే సినిమాల్లో పీక్ లెవెల్‌లో ఆడియన్స్ మైండ్ పెడుతున్నప్పుడు దాన్ని కొంచెం డౌన్ చేయడానికి ఈ సాంగ్స్ పెడుతుంటారు. సో, అక్కడ ఐటెమ్ సాంగ్ పెట్టారు 'శృతి హాసన్' గారితోటి. అది కూడా ఎక్సలెంటు. నేను చెప్పా గదా! ఓవరాల్‌గా అయితే అసలు సినిమా అయితే మరో లెవెల్. 'పెద్ది' సినిమాని విమర్శించడం అంటే అంటే విమర్శలు చేయొచ్చు. చేయకూడదని కాదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎందుకంటే ఇప్పుడు 'బాహుబలి' లాంటి సినిమాని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. 'బాహుబలి' లాంటి సినిమాని చెత్త సినిమా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవి ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ అల్టిమేట్‌గా నా అభిప్రాయం అయితే అసలు 'పెద్ది' అనేది అంటే ఇండియన్ సినిమాల్లో ఇలాంటి సినిమాలో ఒక స్టార్ హీరో యాక్సెప్ట్ చేసి చేయడం అనేది చాలా రేర్ అసలది. రెగ్యులర్‌గా జరగని పనది. ఎంతసేపు మనోళ్ళు హై లెవెల్‌లోనే సీక్వెన్స్ అంటే ఇంటర్వెల్ ఫైట్ వేరే లెవెల్‌లో ఉండాలి. క్లైమాక్స్ ఫైట్ అయితే ఇగ నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలి. ఇలా ఆలోచిస్తారు తప్ప ఈ ఈ టైప్‌లో అంటే ఇంత ఎమోషనల్‌గా ఒక అసలు యాక్సెప్ట్ చేయని ఒక స్టోరీని యాక్సెప్ట్ చేసి మరి జీవించడం అంటే మామూలు విషయం కాదు. రెహమాన్ గారైతే ఇంకా ఇరగ్గొట్టేశారు.
ఈ మధ్య కాలంలో అన్ని డప్పులు చప్పులు ఎక్కువైపోయినాయి థియేటర్లో. టు బీ ఫ్యాన్ ప్రతి సినిమా దడ 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 దడ, అసలు దాన్ని ఆ సీన్కి సంబంధమే ఉండదు కానీ ఊరినే వాయించడమే. అలా డప్పులు వాయింపుతో మన చెవులు ఈ మధ్య కాలంలో తుప్పట్టిపోయింది. అలాంటి తుప్పుని రెహమాన్ గారు మ్యూజిక్ తోటి ఆ తుప్పును వదిలిగొట్టారు నిజంగా. ఎక్కడ ఏ సీన్కి ఎలా కొట్టాలో ఆయనకి బాగా తెలుసు, అందుకే ఆయన లెజెండరీ అయ్యారు. ఎక్కడ ఏ సీన్కి ఎలా కొట్టాలో ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆ సీన్కి అలా బీజిఎం ఇస్తూనే సాంగ్స్ కూడా అదరగొట్టారు ఆయన అయితే. అసలు ప్రతి సాంగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు. సో అలా మొత్తానికైతే బుచ్చిబాబు గారు అయితే అసలు సాధారణంగా అనిపిస్తారు, చాలా సాధారణంగా. మా ఇంటి దగ్గర ఉండే పార్కే ఆయన వాకింగ్కి వచ్చేవారు అప్పుడు, పెద్ద సినిమా స్టార్ట్ అవ్వకముందు. పెద్ద సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆయన బిజీ అయిపోయి రావట్లేదు, కానీ చాలా సింపుల్గా ఉంటారు. చెప్పులు వేసుకొని, ట్రాక్ ప్యాంట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని వాకింగ్కి వెళ్ళిపోతారు. అంత చాలా సింపుల్గా ఉంటారు. ఇప్పటికీ మనం చూస్తుంటాం, ఎక్కడికి వెళ్ళినా ఇలా చేతులు కట్టుకొని నిలబడే ఉంటారు ఆయన. పెద్ద పెద్ద ఫంక్షన్లకి వెళ్ళినా, మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గర వెళ్ళినా ఇలాగే చాలా సింపుల్గా ఉంటారు. అలాంటి సింపుల్గా ఉంటే వ్యక్తి ఇంత గొప్ప సినిమా తీశాడా అనిపిస్తుంది. అంటే అంత డెప్త్ ఉంటుంది సినిమాలో అయితే. ఈ ట్రూ అసలు చాలా మెచ్చుకోవాలి బుచ్చిబాబు గారిని నిజంగా. అండ్ ఇంకా మైనస్ ఏంటంటే సినిమాలో అక్కడక్కడ విఎఫ్ఎక్స్ అయితే చాలా మైనస్ నిజంగా. ఇది అవి మామూలు కొండ చర్యలు పడుతున్నప్పుడు విఎఫ్ఎక్స్ కానీ, ఆ ట్రైన్ విఎఫ్ఎక్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా మటుకు తేలిపోయినాయి. సో విఎఫ్ఎక్స్ మీద కొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే భారీ బడ్జెట్, వాళ్ళు మైత్రి వాళ్ళు ఎంతకైనా ఖర్చు పెట్టి తీసేవాళ్ళు కాబట్టి వాళ్ళని ఉపయోగించుకుంటూనే మంచి అవుట్పుట్ తీసుకొని వచ్చుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. మరి ముఖ్యంగా ఆ రన్నింగ్ రేస్లో కొన్ని విఎఫ్ఎక్స్ షాట్లు అక్కడక్కడ కొంచెం డౌట్ పడేలా అనిపిస్తాయి. సో అవి కూడా కొంచెం గ్రిప్పింగ్గా చేసుంటే డెఫినెట్గా అద్భుతంగా ఉండేది, ఇంకా అద్భుతంగా ఉండేది. అలా యాక్చువల్లీ పెద్ద అంటేనే అద్భుతము, బట్ ఇంకా అద్భుతంగా ఉండేది. కొన్ని గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కొంచెం గ్రిప్పింగ్గా చేసుంటే ఎక్సలెంట్గా ఉండేది. అంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి అవి ఇంకా యాడ్ ఆన్ అయ్యేది. ఇక ఢిల్లీలో ఆయన పడిన స్ట్రగుల్స్ అన్నీ చూపిస్తారు ఈ సినిమాలో. అసలు నిజంగా ఎంత డౌన్ టు అర్త్ యాక్ట్ చేస్తారా ఒక హీరో, ప్రాణం ఇస్తారా. ఆయన బాడీ బిల్డింగ్ కానీ, లేకపోతే ఆయన హావభావాలు కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు వేరే లెవెల్లో ఉంటుంది అసలు. సినిమా మొత్తం పెద్దనే కనబడతారు, సినిమా మొత్తం రామ్ చరణ్ గారే కనబడతారు, ఇంకెవ్వరు కనబడరు. అప్పుడప్పుడు జగపతి బాబు గారు కనబడతారు, ఇట్లా వీళ్ళు కనబడతారు తప్పితే సినిమా మొత్తానికి రామ్ చరణ్ గారు. మన మున్నాబాయి కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, అదరగొట్టారు. అంటే అలాగే మన పూరి గారి ఆస్థాన వ్యక్తి ఆయన, ఆయన కూడా ఎక్సలెంట్గా చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా పీక్ లెవెల్లో ఉంటుంది. ఇది లైగర్ సినిమాలో కూడా చేశారు కదా హీరోయిన్ బ్రదర్గా. సో ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సినిమాలో. మొత్తానికి ఈ సినిమా పెద్ద సినిమా అయితే నిజంగా చాలా స్ఫూర్తికంగా ఉంటుంది. అంటే ఎంత ఇన్స్పిరేషన్ అంటే, ఒక వ్యక్తి తను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎంత ఎక్స్టెండ్ వరకు అయినా వెళ్తాడు అని. అందులో రామ్ చరణ్ గారి ఒక డైలాగ్, ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ పుడతామా ఏంది అని చెప్పేసి. నిజంగా మళ్ళీ పుడతామా ఏంది అనే ఒక అంశాన్ని పట్టుకొని ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళొచ్చు ఒక వ్యక్తి తలుచుకుంటే అని చెప్పేదే పెద్ద సినిమా. మొత్తానికి ఇలాంటి గొప్ప సినిమాని అందించినందుకు మైత్రి వాళ్ళకి, రామ్ చరణ్ గారికి, అలాగే బుచ్చిబాబు గారికి నిజంగా నిజంగా ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్న రొట్ట కథల నుండి ఇలాంటి కొన్ని ఇన్స్పైరింగ్ సినిమాలు వస్తే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి నిజంగా అది ఇన్స్పైరింగ్ అవుతుంది. ఈ రొట్ట నుండి ఇది కొంచెం డిఫరెంట్, పిల్లలకి ఇన్స్పిరేషన్. ఆ చాప్రి సినిమాల కంటే ఇది 100 రెట్లు బెస్ట్. పెద్ద సినిమా అంతలా ఉంటుంది. సో ఇది నేను చెప్పదలుచుకున్న అంశము. అండ్ మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. పెద్ద సినిమా మీకు ఎలా అనిపించింది ఇది వీడియో. అండ్ ఈ అంశం గురించి మీ అభిప్రాయం కూడా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.